హే ఆల్, నేనైతే ఎగ్ పఫ్ ట్రై చేశాను అనమాట రీసెంట్గా. సూపర్ టేస్ట్ వచ్చింది. ఎలా చేశానో చెప్పేస్తాను, చూసేయండి. నేను గౌతమ్ అన్నప్రాసనకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అప్పుడు చేశాను అనమాట. 2 కప్స్ మనం గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా మనకి ఆట ఎలా కలుపుతామో అలా కలిపేసుకోవాలి. మైదా పిండి కూడా ఒక కప్ వేసుకోవాలి. బట్ ఆ రోజు మైదా పిండి లేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి ఏదో నార్మల్గా ఎలా వస్తుందో చూద్దామని ట్రై చేశాను. దాని తర్వాత 2 ఉల్లిపాయలు కోసుకొని ఉప్పు, కారం, పసుపు ఇంకా మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గ్రేవీ కోసం. ఇంకా కొంచెం మందంగా చేసుకోవాలన్నమాట. చపాతీలు బాక్స్ షేప్లో చేయాలి, రాకపోతే కత్తి పెట్టి కట్ చేసుకోవచ్చు కూడా. చపాతీ చేసి కొంచెం గ్రేవీ అండ్ ఎగ్ బాయిల్ చేస్తాం కదా, హాఫ్ కట్ చేసుకోవాలన్నమాట ఎగ్. సో అందులో పెట్టేసి ఇట్లా ఫోల్డ్ చేసేయడమే. ఒక పెద్ద ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేయాలి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆయిల్ వేసి మనం అన్నీ అందులో ప్లేస్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా. టైం అయిన తర్వాత అటు ఇటు తిప్పితే మనకి ఎగ్ పఫ్ అనేవి రెడీ అయిపోతాయి. గోధుమ పిండి కదక్క గట్టిగా అవ్వలేదంటే ఏం అవ్వలేదండి, చాలా బాగున్నాయి. కొంచెం మైదా పిండి వేస్తే ఇంకొద్దిగా స్మూత్గా వచ్చాయి, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.